శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సంతానం ఎలా ఉంటుంది? మరియు ఆ సంతానము మన బాగోగులు చూస్తారా? లేదా? అనే విషయం గురించి ఇక్కడ మనము తెలుసుకుందాం. ఇది జీవన రేఖ. ఇది హృదయ రేఖ. అయితే ఈ హృదయ రేఖ పైన ఇలాంటి నిర్మాణాలు కనుక మీ అరచేతిలో కనిపించినట్లయితే మీ యొక్క సంతానం అనేది ఉత్తమ సంస్కారాలతో కూడుకున్నటువంటి సంతానము అయి ఉంటుంది. ఖచ్చితంగా మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం వల్ల మీకు ఆ సంతానము కలుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ నుంచి ఈ నిర్మాణాన్ని మనము ఆవు యొక్క తోకతో పోలుస్తూ ఉంటారు. ఎందుకనంటే మనకు ఇక్కడ ఆవు అనేది పవిత్ర గోమాతగా మనము ఆహ్, మాతగా పిలుస్తాం. ఇక్కడ నవగ్రహాలు మరియు ముక్కోటి దేవతలు ఆవులో కొలువై ఉన్నారన్నట్టుగా మన శాస్త్ర ప్రకారము తెలుపుతుంది. అయితే ఇలాంటి నిర్మాణాలు గనక మీ సంతానం చేతిలో ఉన్నట్లయితే మీరు మీ జీవితకాలం అంతా గూడా వారు సంస్కారంతోని మిమ్మల్ని చాలా బాగా చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి నిర్మాణాలు లేకుండా మరియు ఇది ఇక్కడున్నటువంటి హృదయ రేఖ ఈ విధంగా ఖండించినట్లయితే సంతానం వలన మీరు చాలా ఇబ్బందుల పాలు గూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.